ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఈ పునరుద్ధాన దినమందు, పరిశుద్ధమైనటువంటి ఈ దినమందున దేవునిని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్తున్న మనము మన హృదయాలని మొదట సిద్ధము చేసుకొని వెళ్ళాలి. ఇలా సిద్ధపాటుతో ప్రార్థనాపూర్వకముగా మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాము. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత మనము నింపబడము అనడానికి మరొక సూచన ఏమనగా, ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఆయన మనల్ని దర్శించినప్పుడు మనము అనేకుల ఎదుట యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాము. భయపడము. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులు, ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకొని మరి ధైర్యముగా ముందుకొచ్చి అందరి ముందు కూడా సాక్ష్యము చెప్పగలుగుతాము. పిరికి వారముగా అధైర్యపడుతూ వెనుకాడే స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉంచడు. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్న మనము ఏదో వాక్యాన్ని విని ఆయనను ఆరాధించి వచ్చే వారంగా కాదు, కానీ ఆయన మన జీవితాల్లో చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకొని అవి అనేకులకు సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకనంటే మన సాక్ష్యము ఒక వ్యక్తికి సువార్తగా మార్చబడింది. సమరయ స్త్రీ సాక్ష్యము ఆ పట్టణాన్ని రక్షించింది. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క సాక్ష్యము, ఆమె ద్వారా అనేక మంది వారి విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఈరోజు నీ సాక్ష్యాన్ని బట్టి కూడా అనేకుల విశ్వాసము బలపడుతుంది. కాబట్టి ఈరోజు మనము సాక్ష్యము చెప్పే విషయంలో, ఆయనను గూర్చి మాట్లాడే విషయంలో భయపడక, అధైర్యపడక ముందడుగు వేసి ముందుకొచ్చి అందరి ముందు సాక్ష్యం ఇచ్చినట్లయితే ఆ సాక్ష్యమే అనేకుల జీవితాల్లో యేసు నామములో ఒక సువార్తగా మార్చబడునుగాక. ఆమేన్.